నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్థిరంగా మారిన పర్షియన్ గల్ఫ్ ప్రాంతాలు, వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్, 23 ప్లాట్ఫారంలు, లక్షలాది ప్రయాణికులు. ఏపీ కేబినెట్ సమావేశం, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం. చంద్రబాబు కీలక ప్రకటన. శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్. ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల జారీ షెడ్యూల్ విడుదల. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ప్రథమ స్థానంలో నిలుపుదాం, అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 2.01 లక్షల కోట్ల విలువైన 25 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 39,067 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఇప్పటికే 17వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB సమావేశంలో ఆమోదం పొందిన ఈ ప్రతిపాదనలకు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. వీటిలో అత్యంత కీలకమైనదిగా విశాఖపట్నంలో 1.08 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ ప్రాజెక్టు ఉంది. IT, డిజిటల్ మౌలిక వస్తువుల రంగంలో ఈ ప్రాజెక్టు విశాఖకు మరింత ప్రాధాన్యం చేకూర్చనుంది. ఇవే కాకుండా శ్రీ సత్యసాయి జిల్లాలో 51,300 కోట్లతో రిలయన్స్ ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్లాంట్, కడప జిల్లాలో 12,297 కోట్లతో ఆదాని హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్, తిరుపతి జిల్లాలో 2,508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ యూనిట్, శ్రీ సిటీలో 6,100 కోట్లతో అపోలో టైర్స్ యూనిట్ వంటి భారీ ప్రాజెక్టులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేసిన పొదుపు చర్యల సూచనలపైన కేబినెట్ సమావేశం అనంతరం చర్చించారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణ చర్యలపై సమీక్షించి తగు సూచనలు చేశారు. జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోగా, ఇదే నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అనుసరించాలని నిర్ణయించారు. టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం జరిగిందని, 4 నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా, ఐటీ జీఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని, జనరల్గా ఐటీ జీఎంకు బీటెక్ చదివి ఉండాలా, ఆ బీటెక్ చదవనటువంటి వ్యక్తిని, ఇతను విదేశాలలో కళ్యాణోత్సవాలు జరపమని ఇతన్ని విదేశాలకు పంపితే దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేసినారు మా హయాంలో. అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది. అతని మీద ఇప్పటి వరకు డిఏ కేసు కూడా వీళ్ళు పెట్టలేదు. అలాంటి వ్యక్తిని, అంత అవినీతి పరుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎం ఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జీకి ఇచ్చినారు. ఈ ఇచ్చిన అతను టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు, ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు,
ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు. 48 కోట్ల రూపాయల డబ్బులు వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి డబ్బులను వీళ్ళు అక్రమంగా దోచుకున్నారు. కొత్త సాఫ్ట్వేర్ని వీళ్ళు తెచ్చినప్పుడు మేము శ్రీవాణి టికెట్లను 3 నెలలకు ఒకసారి ఆన్లైన్ ద్వారా ఇచ్చేటువంటి టికెట్లను ఇచ్చే పద్ధతిలో సెక్యూరిటీ ఆడిట్ని చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి సెక్యూరిటీ ఆడిట్ చేసిన తరువాతనే ఆ సాఫ్ట్వేర్ను తీసుకురావటం జరిగింది. ఈ కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినటువంటి టీసీఎస్ సంస్థ సెక్యూరిటీ ఆడిట్ చెయ్యకుండానే ఈ 800 టికెట్లను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల కొన్ని పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు బుకింగ్కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహలకు గురికావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల బుకింగ్ విధానాన్ని 2019 మే నెలలో ప్రవేశపెట్టింది. అప్పటి నుండి భక్తులు మధ్యవర్తుల ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం జరుగుతోంది. అందులోని లోటుపాట్లను భక్తుల నుండి వచ్చిన సూచనలు, సలహాల మేరకు 2024 సంవత్సరం జూన్ నుండి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించడం జరిగింది. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయడం లేదా వ్యవస్థలో చొరబట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. భక్తులు అపోహలకు గురికావద్దు. అయితే కొందరు దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను టీటీడీ సాంకేతిక విభాగం ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత ఐడీలు, అక్రమ బుకింగ్ విధానాలను వెంటనే నిరోధించి తదనుగుణంగా సాఫ్ట్వేర్ను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ నిరంతర నిఘా ఉంచడం జరుగుతోంది. అదేవిధంగా కొంతమంది దళారులు భక్తులను తప్పుదోవ పట్టించి నకిలీ టికెట్లను విక్రయిస్తున్న నిందితులపై కూడా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా అడ్వాన్స్ బుకింగ్ సాఫ్ట్వేర్ను ముందు వచ్చిన వారికి ముందు బుక్ చేసుకునే విధానంలో అభివృద్ధి చేయడం జరిగింది. బుకింగ్ సమయంలో ఏదైనా కారణంగా టికెట్ బుక్ కాకపోయినా లేదా నగదు చెల్లింపులో లోపం తలెత్తితే వెంటనే ఆ టికెట్లు భక్తులకు అందుబాటులోకి వచ్చేలా ఈ అప్లికేషన్ పనిచేస్తోంది. భక్తులు కేవలం అధికారిక టీటీడీ వెబ్సైట్, అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించే ఒక ప్రత్యేక పథకం. ఒక్కొక్కరికి 10,000 రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా ఈ టికెట్ పొందవచ్చు. ఆన్లైన్లో టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ ద్వారా లేదా తిరుపతి విమానాశ్రయం, తిరుమలలోని కౌంటర్లలో ఈ టికెట్లు పొందవచ్చు. విరాళంతో పాటు 500 రూపాయల దర్శన టికెట్ కలిపి మొత్తం 10,500 రూపాయలు అవుతుంది. బ్రేక్ దర్శనంలో స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువ కావడంతో ఆలయ అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుండటంతో తిరుమలలోని మాడవీధులన్నీ గోవిందనామ స్మరణలతో మారుమోగిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా సత్వరం దర్శనం అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు. ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ను విడుదల చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనే భక్తుల కోసం టీటీడీ మే 18వ తేదీన సేవా టికెట్లను విడుదల చేస్తోంది. మే 18వ తేదీన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవా టికెట్ల విడుదల ఉదయం 10 గంటలకు చేయనుంది. మే 20న లక్కీ డ్రా రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది. బుకింగ్ కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttddevastanams.ap.gov.in మాత్రమే సందర్శించాలని టీటీడీ అధికారులు కోరారు. ఈ రోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీహెచ్ వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
టైం స్లాట్ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనం టోకన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం 3 గంటలకు పైగానే పడుతుంది. నిన్న స్వామివారిని 78,024 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,826 మంది భక్తులు తమ తలనీలాలు స్వామివారికి సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.85 కోట్లు వచ్చింది. భక్తుల క్యూలైన్ ఆల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు కొనసాగుతోంది. శ్రీవాణి టికెట్ల విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నమ్మవద్దని టీటీడీ పేర్కొంది. కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపింది. తిరుపతిలో కబ్జాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. విలేకరుల ముసుగులో కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు భూ కబ్జాలకు పాల్పడటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన అభినయ్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కానీ అధికార పార్టీ నేతలే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. కొందరు కూటమి నేతలు విలేకరుల ముసుగులో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులకు తామేమీ వ్యతిరేకం కాదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గతంలోనే విలేకరులకు జాగాలు ఇయ్యాలనే ఉద్దేశంతో తాము ఉన్నామని తెలిపారు. ఇది చాలా హేయమైన చర్య అని, తిరుపతి పవిత్రతను దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారు వెంటనే ఆలోచన మానుకోవాలని, లేకుంటే వైసీపీ చూస్తూ ఊరుకోదని భూమన అభినయ్ రెడ్డి హెచ్చరించారు. ప్రజల ఆస్తులను కాపాడటానికి, అవినీతిని బయటపెట్టడానికి వైసీపీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. తిరుపతి అనేది ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కానీ కూటమి ప్రభుత్వానికి చెందిన కొందరు నాయకులు విలేకరుల ముసుగులో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇది చాలా హేయమైన చర్య. వెంటనే ఈ భూ కబ్జా ఆలోచనలు మానుకోవాలి. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంది. తిరుపతి పరువు తీయొద్దు అంటూ మండిపడ్డారు. 85 ఏళ్ల వృద్ధ మహిళకు న్యాయం జరగకపోతే ఇక తిరుపతిలో ప్రశాంతతకు చోటుందా అనేటటువంటి ప్రశ్న నేను సూటిగా ప్రభుత్వాన్ని వేస్తున్నాను. నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మాటలు వాస్తవమే అయితే, ఈ భూమిని చదును చేసి దౌర్జన్యంగా ఆక్రమించినటువంటి ఆ జేబీ శ్రీనివాస్, వారి అనుచరులు, రవినాయుడు మీద క్రిమినల్ కేసులు పెట్టండి. నేను సెల్యూట్ చేస్తాను మీకు. ఊరికైనా మైకుల ముందర ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రియాలిటీలోకి వచ్చేటప్పటికి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తానంటే చెల్లుబాటు కాదు. ఇది తిరుపతి, మీ జాగిరేం కాదు. ఇక్కడ జరిగే ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తాం, మీ తాట తీస్తాం. ముమ్మాటికి వ్యతిరేకం కాను. మీరందరూ జర్నలిస్టులే కదా. మీకు భూములు వచ్చాయా? ఇక్కడ వాళ్ళకు 2 సెంట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నారు. 14 మందికి మేము ఇచ్చినామనే మాట బయటికి వస్తుంది. మీలో ఏ ఒక్కరితోనైనా మీ జర్నలిస్టు సంఘాల్లో ఉన్నటువంటి మీ మిత్రులు మాట్లాడారా? తిరుపతిలో జరగబోయే మినీ మహానాడును జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి పిలుపునిచ్చారు. భారతదేశ చరిత్రలోనే కొత్తగా వచ్చిన యువతకంతా కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చి చరిత్ర తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహానాడు కార్యక్రమం చూస్తే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాం, మీకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ఏ కార్యక్రమాలు చేశామనే దానిపైన మహానాడులో ప్రతి ఒక్క దీనిపైన చర్చించి నిర్ణయాలు ఆమోదింపజేసుకొని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా అధికారం లేనప్పుడు కూడా మహానాడు నిర్వహించి తద్వారా ప్రజలు పడుతున్న కష్టాలని, నష్టాలని ఎవరైతే అధికార పార్టీ ఉంటుందో వాళ్ళకి తెలియజేసి వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చి ప్రజలకు ఒక రాజకీయ పార్టీ అంటే జవాబుదారీతనాన్ని తెలుగుదేశం పార్టీ ఒక్కటే అధికారం ఉన్నా లేకపోయినా కూడా మహానాడు ద్వారా, తీర్మానాల ద్వారా కానీ ప్రజల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తూ, అదేవిధంగా ఈరోజు మహానాడుకు సంబంధించి చూస్తే ఇప్పుడు వినూత్నంగా కూడా 44 సంవత్సరాల పార్టీ ఆవిర్భావం. రేపు తిరుపతిలో మరి మినీ మహానాడు కూడా జిల్లా కచ్చిపి ఆడిటోరియంలో 24వ తారీఖు సాయంత్రం చేయబోతున్నాం. ప్రతి జిల్లాలో కూడా మినీ మహానాడు నిర్వహించుకొని
అక్కడ తీర్మానాలు చేసుకొని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మరి మినీ మహానాడు నిర్వహించుకొని అక్కడ తీర్మానాలు తీసుకొని అన్నీ తీసుకెళ్ళి మరి ఏదైతే మహానాడు ఉందో ఈ సంవత్సరం మరి నెల్లూరులో మరి అత్యంత వైభవంగాను అత్యంత విజయవంతంగాను చేయబోతున్నటువంటి మహానాడుకు ప్రజలందరూ కూడా రావాలని, దాదాపుగా 100 అభివృద్ధి పనులు చేశామని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎలక్షన్ల ముందు మేము ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6, ఆ సూపర్ 6 అమలు చేయటం అయితేనేమి, P4 అమలు చేయటం అయితేనేమి, పాదయాత్ర జరిపినప్పుడు లోకేష్ గారు మెగా డిఎస్సిని నేను అనౌన్స్ చేస్తానని చెప్పటము, ఒక జాబ్ క్యాలెండర్ని నేను అనౌన్స్ చేస్తానని చెప్పటము, వాటిని తూచా తప్పకుండా మెగా డిఎస్సిని చేశాము. అలాగే జాబ్ క్యాలెండర్ని చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని చెప్పని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. దేశ ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆభరణాలు, డీజిల్ పొదుపుగా వాడాలని ప్రధాని నరేంద్ర మోడీ విన్నపాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు. మన దేశంలో ఉన్న దారిద్ర్య రేఖ ఉన్న చిన్నవాళ్ళు, తర్వాత వర్కర్స్, తర్వాత వ్యవసాయ కూలీలు అందరూ ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనకి ఫర్టిలైజర్స్ దిగుమతి చేసుకుంటాం, న్యాచురల్ గ్యాస్ దిగుమతి చేసుకుంటాం. ఈ రెండు ఎప్పుడైతే మనకి యుద్ధ ప్రభావాలు ఆగుతాయో మనం పంటలు పండించడానికి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు, చిన్న దగ్గర నుంచి పెద్ద దాకా ఎవరి స్థాయిలో వాళ్ళు పొదుపును పాటించడం అనేది చాలా అవసరం. ఎట్లాంటి పొదుపు పాటిస్తామంటే, కార్లు వాడేవాళ్ళు ఇప్పుడు కాన్వాయిల్గా వాడేవాళ్ళు, లేకపోతే పెట్రోల్ కార్లు వాడేవాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుతుంటే దానికి అలాగే గ్యాస్ వాడేవాళ్ళు పొదుపుగా వాడటం, విపరీతంగా వాడేసి రోజుకు నెలకు 2-3 సిలిండర్లు వాడేవాళ్ళు దాన్ని తగ్గించాలి. ఎందుకంటే గ్యాస్ కూడా దిగుమతి చేసుకోవాలి. చిత్తూరు గంగమ్మ జాతరలో ఓం శక్తి భక్తుల విన్యాసాలు భక్తి పారవస్యంతో ముగిసింది. చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర బుధవారం వైభవంగా ముగిసింది. గంగమ్మ నిమజ్జన వేడుకల సందర్భంగా నగర వీధులన్నీ భక్తజనంతో కిక్కిరిశాయి. నిమజ్జనంలో భాగంగా ఓం శక్తి భక్తుల నిర్వాహకులు సెందిల్ ఆధ్వర్యంలో ఓం శక్తి భక్తుల సాహసోపేత విన్యాసాలు అబ్బురపరిచింది. భక్తులు చెంపపై శూలాలు, వీపు కాలికి ఇనుప కొక్కీలు బిగించి వాహనాలు లాగుతూ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పరిశుభ్రత అనేది మనందరి బాధ్యత. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే మన నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి తెలిపారు.
మన ఇంటితో పాటు నగరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిది అని తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అన్నారు. నగరంలో పరిశుభ్రత పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. గురువారం ఉదయం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి నగరంలోని ఉపాధ్యాయ నగర్, అక్కారంపల్లి నలంద స్కూల్, మారుతినగర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ పనులను పరిశీలించారు. పలు చోట్ల పేరుకుపోయిన చెత్త, కాలువల్లో చెత్తా చెదారం వేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని ఖాళీ స్థలాల్లో, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల అపరిశుభ్రత పెరిగి ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని కమిషనర్ తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని, భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. త్రాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పారిశుద్ధ సిబ్బంది సమయపాలన పాటించి ప్రతి వీధిని శుభ్రంగా ఉంచాలని సూచించారు. పరిశుభ్రత విషయంలో ప్రజలు కూడా సహకరించాలని, చెత్తను రోడ్డుపై వేయకుండా కుండీల్లోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో తిరుపతిని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో పాల్గొనేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ, తిరుపతి నగరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది చేసిన తప్పులు పునరావృతం కాకుండా అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చెత్తను వేరు చేయడం, తరలింపు, ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పలు ప్రాంతాలను సుందరీకరణ చేయడంలో వెనుకపడ్డామని తెలిపారు. ముఖ్యంగా చెత్త సేకరణకు వెళ్లే సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని తెలిపారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపైన, ఫీడ్బ్యాక్ ఇచ్చే విధానంపైన ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పారిశుద్ధ్యం, సుందరీకరణ, మరుగుదొడ్ల నిర్వహణ, డ్రైనేజీ శుభ్రం చేయడం వంటివి బాగా చేయాలని అన్నారు. ఈ సంవత్సరం ఉత్తమ స్థానం సాధించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డిఈలు, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందని, సుమారు 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. ప్రధానమంత్రి గారు ఇటీవల మనం చూసాం, ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉండేటువంటి ప్రధానమంత్రి గారు, రకరకాల ఈవెంట్స్ని మేనేజ్ చేసేటువంటి ప్రధానమంత్రి గారు పిల్లలందరితో కూడా పరీక్షపై చర్చ అని, పరీక్షలు జరిగేటువంటి రోజుల్లో పిల్లలందరినీ కూడా పిలిపించి వారితో చర్చించినటువంటి అంశం మనం చూసాం. మరి ఇప్పుడు ఈ 22 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ రాసిన వారి యొక్క భౌతికం ఏంటి, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఏమిటి, ఆల్ ఆఫ్ సడన్గా ఇటువంటి పేపర్ల లీకేజీలు జరుగుతుంటే దానికి బాధ్యులు ఎవరు, ఎందుకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతుంది? ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఎన్టీఏ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీ ద్వారా ఈ నీట్ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీగా మేము ఒక సమగ్రమైనటువంటి విచారణ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ఎన్టీఏ అనేటువంటి ఏజెన్సీని సమీక్షించి, గతంలో ఏ విధంగా అయితే వివిధ యూనివర్సిటీస్ టెస్టులు పెట్టుకునేవారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెస్టులు పెట్టుకునేవారు, చాలా సక్రమంగా జరిగాయి. ఎప్పుడు కూడా ఇన్ని పేపర్ల లీకేజీ జరిగినటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా దక్కల్లో కనపడలేదు. సో ఆ విధంగా ఆయా యూనివర్సిటీస్ కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ అవకాశాలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఘనంగా ప్రదోషకాల పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మణికంఠేశ్వర స్వామివారి ఆలయం నందు ఈరోజు సాయంత్రం ప్రదోషకాల పూజ సందర్భంగా వైభవంగా స్వామివారి మూల విరాట్ మరియు నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేకములు మరియు ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు గంగ జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్.
సత్యవేడులో ఈరోజు గంగ జాతర సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లికి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలు మరియు అమ్మవారికి సారెగా పసుపు, కుంకుమ, గాజులు, పసుపు దారములు, వివిధ రకాల పండ్లు, ప్రత్యేకంగా పూలమాల మరియు లడ్డూ ప్రసాదములు ఏర్పాటు చేసి సత్యవేడు బజారు వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి ఆలయ చైర్మన్ డి పద్మనాభరాజు, పి లత మరియు పాలక మండలి సభ్యులు కలిసి అమ్మవారికి పట్టు వస్త్రం మరియు సారను మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రాలతో బాణాసంచా కాలుస్తూ అంగరంగ వైభవంగా తీసుకెళ్లి సమర్పించడం జరిగినది. అనంతరం సత్యవేడు గంగజాతర పెద్దలు, దేవస్థానం చైర్మన్, పాలక మండలి సభ్యులు మరియు కార్యనిర్వహణాధికారిని సన్మానించారు. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు గంగజాతర అంటే ప్రత్యేక గుర్తింపు కలదు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆలయ యాజమాన్యం వారి పట్ల సత్యవేడు పెద్దలు, ప్రజలు ప్రశంసలు కురిపించారు. అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. బాణాసంచా కాలుస్తూ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా గంగమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. గంగమ్మ తల్లి జాతరను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు సత్యవేడికి చేరుకున్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి పనులు కొనసాగుతాయని టీడీపీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి అన్నారు. రేణిగుంట మండలంలోని జీపాలెం పంచాయతీ పద్మానగర్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న వెల్నెస్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి జీపాలెం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తక్కువ దూరంలో అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సుబ్బారెడ్డి, విఆర్ఓ నళిని, హెల్త్ సూపర్వైజర్ నాగరాజు, స్థానికులు పాల్గొన్నారు. రూలింగ్ వస్తున్నాము, దీన్ని క్లీన్ చేస్తున్నాము, దీంట్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మాట ఇవ్వడం ఎమ్మెల్యే గారు. ఆ మాట ప్రకారము రూలింగ్ వచ్చినటువంటి వెంటనే దీనిపైన స్పందించి మండలంలో ఉన్నటువంటి రెండు జోడిద్దులాగా పోతా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అన్న, అటు చంద్రన్న ఇద్దరు కలిసి ఎమ్మెల్యే గారికి చెప్పి దీన్ని ఇమీడియట్గా దీన్ని క్లీన్ చేయాలని చెప్పేసి చెప్పిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎంపీడీఓ డిపార్ట్మెంట్ 3 సహకరించి ఏదైతే కబ్జా అయిపోయినటువంటి 4 ఎకరాల 21 సెంటు భూమిని ఈరోజు దగ్గర 10 కోట్లు వాల్యూ చేసే సొత్తుని ఈరోజు ఎమ్మెల్యే పటం పెట్టి పద్మానగర్లో ప్రతి ఇంట్లో పూజ చేయాల్సినటువంటి సందర్భం ఇది. దాని కానీ మనం చేయగలిగితే పద్మానగర్లో ప్రతి ఒక్క బిల్డింగ్స్ కానీ ఏది కూడా మనకు కావాల్సిన సౌకర్యాలు మనం చేయొచ్చని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, ఎమ్మెల్యే గారితో ఒక మాట చెప్పి ప్రొసీడ్ మేము ఉంటాం, ఇబ్బంది లేదు అని చెప్పి కూడా ఆ రోజు రాజశేఖర్ చెప్పడం జరిగింది. రాజశేఖర్ కూడా చొరవ తీసుకున్నారు, దీంట్లో కూడా దిగడం. ఆ రోజు కూడా చిన్న సమస్యలు ఇస్తే కూడా మళ్ళీ అవన్నీ కూడా అధిగమించి దీన్ని కూడా ఒక కొలికి తెచ్చిన ఎమ్మెల్యే గారు కూడా దాన్ని గట్టిగా చేయండి అని చెప్పాడు. ఈరోజు పద్మానగర్ ఆ రోజు నాకు తెలిసి 2092లో పద్మానగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు టీడీపీ గవర్నమెంటే, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అంతా చేయడం అనేది తెలుగుదేశం గవర్నమెంట్ అని చేపిస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,66,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,908 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,97,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 302 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అస్థిరంగా మారిన పర్షియన్ గల్ఫ్ ప్రాంతాలు, వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్, 23 ప్లాట్ఫారంలు, లక్షలాది ప్రయాణికులు. ఏపీ కేబినెట్ సమావేశం, 2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం. చంద్రబాబు కీలక ప్రకటన. శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్. ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్ల జారీ షెడ్యూల్ విడుదల. స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ప్రథమ స్థానంలో నిలుపుదాం. అధికారులను ఆదేశించిన ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి.
ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.